ఓం నమ శివాయ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇంట్లో పొద్దున్న లేస్తానే ఓం నమ శివాయ అనే చెప్పుకుంటాము. అంటే గుడ్ మార్నింగ్కి బదులుగా ఓం నమ శివాయ అని చెప్తాము. అట్లే మాకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా ఫోన్ చేస్తే ఈ వీడియోస్ పెట్టిన దగ్గర నుంచి ఓం నమ శివాయ అని పలకరిస్తున్నారు. అసలు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు కార్తీక పౌర్ణమి అని చెప్పి 4:30కే లేసాను. అంతా ముగ్గులు వేసుకొని దీపాలు పెట్టేద్దాంలే, మంచిగా ఒక డిఐవై కూడా చేసినాం కదా, అది కూడా పెట్టి దీపాలు చేద్దాంలే, దీపాలు అన్నీ పెట్టేద్దామంటే అది వచ్చేసి రెడీ కాలేదు, ఇంకా కలర్స్ వేయలేదు. అందుకని చెప్పి ఈవినింగ్ పెడదాంలే అనుకున్నాను. కానీ ఈవినింగ్ కల్లా నాకు లో ఫీవర్ లాగా వచ్చేసి కొంచెం బాగాలేకుంటే అది కూడా చేయలేకపోయినాను. అసలు అంతా రెడీ చేసుకొని చేయలేకపోతే భలే బాధగా ఉంటుంది కదా, అట్లే అయింది నాకు ఈరోజు. మన పూర్వకాలంలో వాళ్ళు ఎందుకంత గట్టిగా ఉండేవాళ్ళో నాకు ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది. అసలు ఇంట్లో పనులు నేను చిన్నప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తున్నాను బాగానే. వాళ్ళు ఎందుకంత గట్టిగా ఉంటున్నారంటే ఇంట్లో పనులు చూడండి, ఎన్నిసార్లు వంగుతాము, ఎన్నిసార్లు లేస్తాము, ఏ యోగాలు పనికి వస్తాయి మనకి. అసలు ఎన్నిసార్లు వంగి లేచి ఎన్ని పనులు చేసుకుంటే అందుకే వాళ్ళంత గట్టిగా ఉండేవాళ్ళు. అంటే ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకునే వాళ్ళండి. మనం ఇప్పుడు తీసుకునే ఫుడ్ ఏం ఫుడ్, అది అసలు ఏం బలం ఉండదు మన ఫుడ్లో అయితేనా. బయట ముగ్గేస్తాం కదా, గొంతు కూర్చొని ముగ్గేస్తాం కదా, దానివల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నేను ఈ మధ్య చూశాను. అసలు అట్లా ముగ్గేయడం వల్ల కూడా మనకి ఆడవాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయంట. కానీ ఈ మధ్యలో చాలామంది అసలు ముగ్గులు వేయడం లేదు. నేను ఇంతకుముందు పాతింట్లో పైన ఉన్నప్పుడు కూడా నేను అసలు ముగ్గు మర్చిపోయినానంటే కారణం అదే. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉండేదాన్ని, ముగ్గులు వేసేదాన్ని కాదు పైన. అందుకు నాకు కూడా ముగ్గులన్నీ మర్చిపోయినాను నేను ఈ మధ్యలో. ఇలా ఇంట్లో అందరూ ఒకే టైంలో లేచి అందరూ తలా ఒక పని చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. మాట్లాడుకుంటూ చేసుకుంటే టైం కూడా తెలియదు. అసలు ఇంత పని చేసినా కూడా అలసట కూడా అనిపించదు, చాలా బాగుంటుంది. కొంతమంది మగవాళ్ళు ఇంట్లో చేయకూడదు అది ఇది అనుకుంటుంటారు, కానీ ఇంట్లో అందరూ చేయాలి పనులు. ఈ కాలంలో అయితే ప్రతి ఒక్కరూ ఇంట్లో పనులు అన్నీ షేర్ చేసుకుంటేనే మనం కూడా గెటాన్ కాగలుగుతాము. వేరే ఏ పనులైనా చేసుకోవడానికి టైం ఉంటుంది, మనం కూడా కొంచెం ఫ్రీ టైం అనేది దొరుకుతుంది. నాకు కూడా ఇలా ఇంట్లో పనులు ఇలా చేస్తారని నాకు కూడా తెలియదు. అంటే మా నాన్న కాలంలో మగవాళ్ళు ఇంట్లో పనులు అసలు ఏమి చేయకుండ్రు కదా, అప్పుడు కాలంలో అంతా ఆడవాళ్ళే చేసుకునేవాళ్ళు. కానీ నా పెళ్ళైనాక మా ఆయనకి అన్ని పనులు చేతొస్తాయి. ఇంట్లో పని, బయట పనులు, మెకానిక్ పనులు, చిన్నప్పుడు అన్ని పనులు నేర్చుకున్నారంట. అందుకని నాకు చాలా హెల్ప్ చేసేవాళ్ళు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు కూడా చాలా హెల్ప్ చేసేవారు. అందుకు ఇప్పుడు కూడా నాకు అన్ని పనుల్లోనూ హెల్పింగ్గా ఉంటారు. దేవుడు మనుషులకి 3 పూట్ల స్నానాలు చేసి 1 పూట ఫుడ్ తినమని చెప్పమని వినాయకమయ్యకి చెప్పినారంట. కానీ వినాయకమయ్య స్వామి ఈ మనుషులు బతకలేరు, 1 పూట తిండి తిని రోజంతా పని చేసుకోలేరు అని చెప్పేసి 3 పూట్ల తిని 1 పూట స్నానం అని చెప్పినారంట. ఇది నాకు తెలిసిన కథ. ఎందుకు చెప్తున్నానంటే 3 పూట్ల తిని ఇన్ని అంట్లు పడతాయి, ఆ అంట్లు కడుక్కోలేక ఈ కథ గుర్తొచ్చింది నాకు. అంత చేసుకోలేనప్పుడు పని మనిషిని పెట్టుకోవచ్చు కదా అని అనుకుంటారేమో. కానీ చేసినన్ని రోజులు మనకు ఓపిక ఉన్నన్ని రోజులు చేద్దాంలే, నడిచినన్ని రోజులు నడిపిద్దాం అన్నట్టే చేస్తున్నాము. మన హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది కదా పనులు చేసుకుంటూ ఉంటే. లేకపోతే ఒకసారి మన బాడీ దానికి అలవాటు పడిపోతే, సుఖానికి అలవాటు పడిపోతే అట్లే సుఖమే కోరుకుంటుంది మన బాడీ. ఇంకా మళ్ళీ దాన్ని కష్టపెట్టాలంటే మళ్ళీ చాలా టైం తీసుకుంటుంది. అందుకోసం అని చెప్పి చేసుకుందాం మనమే అని చెప్పేసి చేసుకుంటున్నాము. మా ఆయన్ని ప్రతిసారి వంట ఏం చేయాలి, టిఫిన్ ఏం చేయాలి అని అడిగితే ఏదో ఒకటి చెయ్యి,
నీకు తోచినది ఏదో ఒకటి చేయి అంటుంటాడు. మీ ఇంట్లో కూడా అట్టే అంటారు అందరూ. ఏదో ఒకటి చేయంటే నాకు నచ్చినవి ఏదో ఒకటి చేస్తుంటాను నేను. ఈరోజైతే ఉప్మా చేస్తున్నాను. కూరగాయలు ఏం లేకపోతే ఇంకా ఉప్మా చేసేసాయి అని అంటే సరే అని పక్కన మాకు షాపులు దగ్గరలోనే షాపులు చాలా ఉన్నాయి. పోయి టమోటాలు అవి ఇవి అన్నీ తెచ్చుకొని ఉప్మా చేసేసాను ఈరోజైతే. మా పాత ఫ్రిడ్జ్లో అయితే డీప్ ఫ్రిడ్జ్లో అన్నీ ఏమైనా పెడితే గడ్డగట్టిపోయేవి. అంటే ఇంకా అవి విడదీయడానికి నీళ్ళల్లో వేసి నానబెట్టి ఇలా చేసేవాళ్ళము. అందరిళ్ళల్లో అట్లే ఉంటుంది పాత ఫ్రిడ్జ్లో. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫ్రిడ్జ్లో ఏమంటే ఫ్రీజర్లో ఉంటాయి కానీ గడ్డ అయితే కట్టిండవు అవి. అంటే విడివిడిగానే పొడిగానే ఉంటాయి. అట్లా నేను క్యారెట్లు బీట్రూట్ ఎప్పుడు ఉంటుంది హెన్నాలోకి కలపడానికని బీట్రూట్ ఎప్పుడు పెట్టుంటాను. అవి అట్లే మామూలు ఫ్రీజర్లో పెడితే ఏమవుతాయంటే మొలకలు వచ్చి పాడైపోతాయని చెప్పేసి కట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను. ఇవైతే క్యారెట్ అయితే ఇట్లా ఉప్మాలోకి అంతా వేసుకోవడానికి బాగుంటుంది, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి అన్నీ కట్ చేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తుంటాను. ఇదైతే కర్నూలులో మౌర్య ఇండ్లో వధు కలెక్షన్స్ అని చెప్పేసి పెట్టినారనమాట. అన్ని బట్టలు, నగలు ఇట్లాంటివన్నీ చిన్న దండలు, పెద్ద దండలు కూడా పెళ్లి కూతురికి ఏమేం కావాలన్నా మొత్తం కలెక్షన్స్ అన్నీ ఉన్నాయి. అయితే చాలా బాగున్నాయి, వెరైటీస్ ఉన్నాయి, దానికి తగ్గట్టు క్వాలిటీ ఉన్నాయి. కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్. ఇది ఓన్లీ 2 డేసే పెట్టినారు. మేము లాస్ట్ రోజు అది ఈయన డ్యూటీకి పోయి వచ్చి వెళ్ళేసరికి ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు వాళ్ళు. కొంతమంది అయితే క్లోజ్ చేసేస్తున్నారు. వీళ్ళంతా ఇక్కడే వాళ్ళు కాదు, అంతా ఢిల్లీ సైడ్ ఆ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు మనుషులు కూడా అక్కడ వాళ్ళలాగా ఉన్నారనమాట. చాలా బాగున్నాయి. కానీ చిన్న దండ ఏమన్నా తీసుకుందాం అనుకున్నా కూడా 1200 1300 చెప్తున్నారు. ఇంకా పెద్ద దండలు అయితే 30,000 40,000 అలా కూడా చెప్తున్నారు. అంతంత కాస్ట్ పెట్టి మన లాంటి వాళ్ళు తీసుకోలేము కదా. కాకపోతే చాలా బాగున్నాయి. అసలు ఎంత బాగున్నాయంటే ఇంకా బంగారు నగలు కూడా పనికిరావేమో వీటి ముందర, అంత కలెక్షన్ ఉన్నింది. అంటే వెరైటీస్ ఉన్నాయి, మంచి డిజైన్స్ ఉన్నాయి. బట్టలు కూడా అట్లే ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి బట్టలు కూడా. అవి కూడా అంతే. శారీస్ ఉన్నాయి. శారీస్ కూడా అడిగాను. ఒక్కొక్క శారీ మామూలు ఒక పెళ్ళికి రిసెప్షన్కి ఏమన్నా వేసుకొని పోనీకి శారీ, సింపుల్ శారీ 6000 కానించి ఉన్నాయన్నమాట. ఇంకా సరే మనం చూద్దాం కదా అని చెప్పేసి మొత్తం తిరిగాము. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉన్నా కూడా ఏదన్నా ఒక్కటన్నా కొనుక్కుందామని చెప్పేసి. కానీ ఏవి కొనే పరిస్థితుల్లో లేవు అవి. అన్నీ 3000 4000 గాజులు అయితే ఒక్కొక్క పెయిర్ 8000 చెప్పారు. ఓకే అని చెప్పేసి చూసినాం. కాకపోతే చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్.